ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగంపై నిబంధనలను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో సివిల్ సప్లై అధికారులు రంగంలోకి దిగారు. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడుతున్న వారిపై కొరడా జడిపిస్తున్నారు. జిల్లా డీఎస్ఓ రాజా రఘువీర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు హోటళ్లు, గ్యాస్ గోడౌన్లపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో గ్యాస్ అక్రమ వినియోగంపై అధికారులు యుద్ధం ప్రకటించారు. డీఎస్ఓ రాజా రఘువీర్ పర్యవేక్షణలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లతో కూడిన 5 ప్రత్యేక బృందాలు జిల్లాలోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ల వద్ద తనిఖీలు చేపట్టామంటున్న జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఏదైతే కమర్షియల్ గ్యాస్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. ఇందులో భాగంగా డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ పద్ధతిలో వాడుతున్న వారిపై అధికారులు కొరడా జల్పిస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేసి డొమెస్టిక్ సిలిండర్లు ఎవరైతే కమర్షియల్ పద్ధతిలో హోటల్లో వాడుతున్న వారిపై రైడ్ చేసి వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మరిన్ని విషయాలు తెలపడానికి డిఎస్ఓ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. ఇటీవల కాలంలో మీరు చేస్తున్న రైడ్స్ ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు కదా సార్, ఇక్కడ ఎలాంటి సిలిండర్స్ మీరు వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు? ఎక్కడెక్కడ హోటల్స్ మీద రైడ్ చేస్తారు? ఇప్పుడున్న క్రిటికల్ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకొని డొమెస్టిక్ సిలిండర్స్ విచ్చలవిడిగా ర్యాంపెంట్ యూసేజ్, కమర్షియల్ యూసేజ్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్తో జాయింట్ కలెక్టర్ గారి ఆర్డర్స్ మేరకు మేము నిన్న ఆదోని టౌన్లో ఒక 5 టీమ్స్ వేసి ఒక్కొక్క టీంలో ఒక డిప్యూటీ తహసీల్దార్స్, విఆర్ఓస్ని 5 టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి నిన్న దాదాపు ఆదోని టౌన్లో 88 హోటల్స్, టిఫిన్ సెంటర్స్, అదర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పైన రైడ్స్ చేయడం జరిగింది. ఆ రైడ్స్ లో మాకు దాదాపుగా 107 డొమెస్టిక్ సిలిండర్స్ కమర్షియల్ యూసేజ్ చేస్తున్నట్టుగా తెలిసి వాటిని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేయడమే కాకుండా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో సెక్షన్ 6A అని ఉంటుంది. ఆ 6A కింద కూడా కేసులు నమోదు చేసి మేము జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో అవి కేసెస్ ఫైల్ చేస్తాము. ఈ విధంగా ఈ దాడులు అన్నవి ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఆయిల్ కంపెనీస్ కమర్షియల్ సిలిండర్స్ సప్లై కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి ఆపిన దృష్ట్యా ఈ డొమెస్టిక్ సిలిండర్స్ డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని కాబట్టి ఆదోని టౌన్ లోనే నిన్న చేశాము. ఈ రోజు ఎమ్మిగనూరులో ఈ దాడులు జరుగుతున్నాయి. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో ఈ డొమెస్టిక్ సిలిండర్స్ వాడే అవకాశం ఉంటుందో అక్కడంతా రైడ్స్ చేస్తాము. డొమెస్టిక్ సిలిండర్స్ కన్జ్యూమర్స్ కూడా దయచేసి ఒకవేళ ఇంటి అవసరాలకు, గృహ అవసరాల నిమిత్తం మీరు బుకింగ్ చేసుకొని ఆ సిలిండర్ తెచ్చుకున్న సిలిండర్ మీరు దయచేసి మీకు అవసరం లేకుంటే అవసరం ఉన్నప్పుడు వాడుకోండి, కానీ హోటళ్లకు వాళ్లకు అమ్ముకోవద్దు దయచేసి. ఇటువంటి ఇన్స్టెన్సెస్ మా నోటీస్కి వచ్చినాయి. డొమెస్టిక్ కన్జ్యూమరే గ్యాస్ సిలిండర్ హోటల్స్ కి డెలివరేట్ గా ఇచ్చేస్తున్నాడు, అమ్మేస్తున్నాడు అని తెలిస్తే మాత్రం వాళ్లకు ఆ కనెక్షన్ కున్న సబ్సిడీని రద్దు చేస్తూ, కనెక్షన్ కూడా రద్దు చేయడానికి అని చెప్పి మేము సిఫారసు చేస్తూ, అసలు ఆధార్ నంబర్ మీద ఏ గ్యాస్ ఏజెన్సీలు కూడా ఫ్యూచర్లో కనెక్షన్ రాకుండా చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి డొమెస్టిక్ సిలిండర్ కమర్షియల్ పర్పస్ కి వాడడము చట్టరీత్యా నేరము. మీరు ఆ నేరంలో మీరు పాల్పడవద్దు, మీరు ఆ భాగస్వాములు కావద్దని చెప్పి కస్టమర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఉన్న గ్యాస్ నిల్వలు ఒక 3-4 రోజుల పాటు మనకు సరిపడా నిల్వలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు పానిక్ చెందాల్సిన అవసరం లేదు, పానిక్ బుకింగ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. 3 రోజులు అయిపోయిన తర్వాత కూడా లోడ్స్ అన్నది వస్తూనే ఉంటాయి. గ్యాస్ ఏజెన్సీస్ కి సప్లైస్ లో ప్రాబ్లం లేదు కాబట్టి గ్యాస్ కస్టమర్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తారు. ప్రధానంగా ఏదైతే ఈ ఏజెన్సీలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఈ గ్యాస్ సిలిండర్లు ఏదైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి 2 సిలిండర్లలో ఇప్పుడు బుక్ చేసి మళ్ళీ వెంటనే వాళ్ళ పేరు మీదనే రెండోది కూడా బుక్ చేసిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సిలిండర్ను ఇట్లా హోటల్స్కి కానీ వివిధ రంగాలకు సంబంధించినటువంటి క్యాటరింగ్ ఇట్లాంటి పద్ధతుల్లో వాళ్ళకి కానీ అప్పచెప్పే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నెసెసరీగా అవసరం లేకుండానే సిలిండర్స్ బుక్ చేస్తారని చెప్పి ఆయిల్ కంపెనీస్ ట్యాబ్ పెట్టాయి వాటి మీద. ఒక సిలిండర్, సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్లకు 21 డేస్ వరకు బుకింగ్, నెక్స్ట్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేకుండా, డబుల్ సిలిండర్ వాళ్ళకు 31 డేస్
గ్యాప్ ఆయిల్ కంపెనీస్ వాళ్ళకు సిస్టంలోనే అది పెట్టేశారు కాబట్టి కస్టమర్స్ వాళ్ళకు అవసరం లేకుండా సిలిండర్స్ బుక్ చేసుకొని వాళ్ళకి డైవర్ట్ చేసే అవకాశం లేకుండా చేసేశారు ఆయిల్ కంపెనీస్. కాబట్టి మీరు మీ సిలిండర్ అయిపోయిన సింగిల్ సిలిండర్ వాళ్ళైతే 21 డేస్ తర్వాత, డబుల్ సిలిండర్ వాళ్ళైతే 31 డేస్ తర్వాతనే మీకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డైవర్షన్కి అవకాశం లేదు. మన పల్లె ప్రాంతంలో రొట్టెలు ఇట్లాంటివన్నీ కూడా పొయ్యిల మీద చేసుకుంటూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఈ సిలిండర్ యూసేజ్ చేసే వాళ్ళ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2-3 నెలలకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి డబుల్ సిలిండర్లను ఈ తప్పుదోవ పట్టించే అవకాశం ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తుంది. అలాంటి క్యాష్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సార్. వాటిని ఎట్లా కంట్రోల్ చేయబోతుంది? ఇటువంటి మాల్ ప్రాక్టీసెస్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయిల్ కంపెనీస్ ఇప్పుడు ప్రస్తుతం ఏం చేశాయంటే ఆన్లైన్ బుకింగ్ చేయాలి. బుకింగ్ చేసిన తర్వాత డెలివరీ ఇచ్చినప్పుడు ఓటీపీ తీసుకొని డెలివరీ తీసుకో. ఓటీపీ లేకుంటే డెలివరీ కానట్టే లెక్క. కాబట్టి అది కస్టమర్స్ ఏదో ఎవరి పేరు మీద ఏదో బుకింగ్స్ చేసుకోవడము, డైవర్ట్ చేయడం అన్న దానికి అవకాశం లేదు. ఓటీపీ డెలివరీ సిస్టమ్ ఇప్పుడు అమల్లో ఉంది కాబట్టి ఈ ఇంపర్సనేషన్ ఇట్లా చేయడానికి లేకుంటే అనవసరంగా బుకింగ్స్ వేసేసుకొని డైవర్ట్ చేయడానికి అవకాశం లేదు. కస్టమర్స్కి ఇంకొక మనవి, డెలివరీ బాయ్స్ ఎవరైనా మీ దగ్గరికి డెలివరీకి వచ్చినప్పుడు బిల్లు ఇస్తారు. బిల్లు ధర కన్నా మీరు ₹1 కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇవి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి క్రిటికల్ కండిషన్స్లో ఎక్కడ కూడా కర్నూలు జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా ఇలాంటి గ్యాస్ కొరత లేదు. ప్రజలు ఎవరు ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. ప్రధానంగా డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ పద్ధతిలో హోటల్ యజమానులు ఎవరైనా యూజ్ చేస్తే అలాంటిది ఇప్పుడు ఖచ్చితంగా బంద్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి క్రిటికల్ కండిషన్స్లో అలాంటి వారు ఎవరైనా సరే డొమెస్టిక్ సిలిండర్లు కానీ హోటల్లో కానీ ఇతర ఫుడ్ స్టాల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఎవరైనా యూజ్ చేస్తే అట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, YKTV, కర్నూలు. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel